ఆలోచన చేద్దామా? మరి అనేకమైన సందర్భాలు, అనేకమైన కోణాలలో, అనేకులైన దైవజనుల ద్వారా మనం వింటూనే ఉన్నాము. ఇక ఈరోజు ఈ ఉదయకాలమున మనమందరం కూడా మరి కీర్తనకారుడైన ఆసాపు జీవితం గురించి మనమందరం కూడా నేర్చుకోబోతున్నాం. మరలా చెబుతున్నాను. కీర్తనకారుడైన ఆసాపు జీవితం గురించి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి ఈ కీర్తనకారుడైన ఆసాపు గారి గురించి మనము ఏమి నేర్చుకోవాలి? మనం ఎలా నడుచుకోవాలి? అన్నది చాలా జాగ్రత్తగా బైబిల్‌లో నుండి మనమందరము ఆలోచిద్దాము. మరి ఆసాపు అనగానే, ఆసాపు అన్న పేరుకు అర్థం ఏంటంటే సమకూర్చువాడు. ఆసాపు అన్న పేరుకు అర్థము సమకూర్చువాడు. అంటే ఇతను దేనిని సమకూర్చుకున్నాడు అంటే ఆయన భక్తిని సమకూర్చుకున్నాడు. విశ్వాసమును సమకూర్చుకున్నాడు. దేవుని పట్ల ఆసక్తి కలిగిన ఒక వ్యక్తిగా మనకు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు. ఆసాపు గారిని దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆసాపు గారు వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. దేవుని పనిలో నమ్మకముగా ఉండడమును బట్టి, దేవుడిచ్చిన అవకాశాలు వినియోగించడమును బట్టి ఒక ఒక ఉన్నతమైన మరి స్థానాన్ని పొందుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలము. ఈ ఆసాపు గారు ప్రారంభంలో ఆసాపు గారి ప్రారంభంలో అంటే మొదటి మెట్టు ఏంటన్నప్పుడు ఆయన తాళాలు వాయించేవాడు. ఆసాపు గారి ప్రారంభం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన తాళాలు వాయించేవాడు. సెకండ్ మెట్టు అంటే సెకండ్ స్టెప్ ఏంటన్నప్పుడు ఆయన పాటలు పాడేవాడు. ఆయన పాటలు పాడేవాడు. ఫస్ట్ తాళాలు వాయించేవాడు. ఆ తర్వాత పాటలు పాడేవాడు. ఇక థర్డ్ స్టెప్ ఏంటన్నప్పుడు పాటలు పాడే స్థితిలో నుండి ఒక రచయితగా మారతాడు. ఒక రచయితగా మారతాడు. ఇక ఫోర్త్ స్టెప్ ఏంటన్నప్పుడు అతని జీవితంలో ఒక ప్రవక్తగా ఉన్నట్లు బైబిల్ గ్రంథములో మనము చూడగలము. ఒక తాళాలు వాయించే స్థితి నుండి ఒక ప్రవక్తగా మారాడు అంటే దేవుని పట్ల ఉన్న మరి అతనికున్న ఆ యొక్క నమ్మకం కావచ్చు, లేదంటే దేవుడిచ్చిన అవకాశాలు అతను ఉపయోగించుకున్నాడు గనకనే అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఆసాపు గారు వెళ్ళినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలము. మరి కీర్తనల గ్రంథం అనగానే కీర్తన గ్రంథములో ఉన్న అధ్యాయాలన్నీ దావీదు మహారాజు రాయలేదు. అందులో దావీదు గారు రాసిన కీర్తనలున్నాయి. అందులో కోరాహు కుమారులు రాసిన కీర్తనలున్నాయి. అందులో దైవజనుడైన మోషే గారి ప్రార్థన ఉంది. అందులో సొలొమోను గారు రాసిన కీర్తనలున్నాయి. అందులో ఆసాపు గారు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఆసాపు గారు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. మనకు పైన స్మాల్ లెటర్స్‌తో మనకు కనబడుతా ఉంటాయి. ఇందులో 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు ఆసాపు గారు రాసిన కీర్తనలే. ఆసాపు గారు అలాగే బైబిల్ గ్రంథంలో ఆ కీర్తన గ్రంథంలో 50వ కీర్తన కూడా ఆసాపు గారు రాసిందే. టోటల్‌గా 12 కీర్తనలు రాశాడు. 12 కీర్తనలు రాశాడు. అంటే దేవుని పట్ల నమ్మకముగా ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళినట్లుగా మనము చూడగలము. అంటే దేవుని కొరకు నమ్మకముగా బ్రతుకుతున్నప్పుడు ఎప్పటికైనా అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఎప్పటికైనా అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము అనేకమైన సందర్భాలు మనం చూడగలిగితేనండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము దయచేసి దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము. ఇక్కడ సందర్భం ఏంటి అన్నప్పుడు దావీదు గారు మందసమును తీసుకొని వస్తాడు. దావీదు గారు మందసమును తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్న సందర్భం ఏంటి అన్నప్పుడు దయచేసి 4, 5, 6 వచనాలు మనం చదవగలిగితే 4, 5 ఆ వచనాలు మనం చదవగలిగితే మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి.
అలాగే జకర్యా అతని తర్వాతి తర్వాత యోహియేలు, తర్వాత షెమీరామోతు, తర్వాత యెహీయేలు, మత్తితీయ, ఎలియాబు, బెనాయ, ఒబేదెదోము, యెహీయేలు అనువారు సర్వమండలమును సితారములు వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. ఆసాపు తాళములను వాయించువాడు. అంటే వీరిలో ఆసాపు గారు ఒక అధిపతిగా కనపడుతున్నాడు. ఆసాపు గారు తాళములు వాయించువాడు. ఇది ఆసాపు గారి యొక్క ప్రారంభము. మందసమును తీసుకొని వచ్చినప్పుడు దావీదు గారు ఒక కీర్తన వ్రాస్తాడు. ఆ తర్వాత ఆ కీర్తనను ఆసాపు గారు పాడాలి అనుకుంటాడు. ఎందుకంటే దావీదు గారే గొప్పగా పాడతారు. మరి అలాంటిది దావీదు గారి మనస్సును దోచుకున్నవాడు ఆసాపు గారు. అందుకే 7వ వచనము నుంచి 10వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చూడగలిగితే, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన అద్భుత కార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవునికి స్తుతులు చెల్లించడము, దేవునికి స్తుతి చెల్లించటం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవటము, దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు జ్ఞాపకము చేసుకోవటము స్తుతిలో ఒక భాగముగా మనకు కనబడుతుంది. అంటే ఒక కీర్తన రాసిన తర్వాత ఆ కీర్తనను ఆసాపు గారు పాడాలి అనుకుంటున్నాడు. దావీదు గారు ఆసాపు గారు పాడాలి అనుకుంటున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే దయచేసి 13వ వచనాన్ని మనం చూడగలిగితే, 13వ వచనము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. 29వ వచనం, 29 కూడా మనం చూడగలిగితే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి, పరిశుద్ధ అలంకరమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. 36వ వచనం కూడా మనం చూడగలిగితే, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపింపుము అని ఆయనను బతిమాలు కొనిరి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుగ యుగములన్నింటను స్తోత్రము నొందునుగాక. ఇలాగు వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. ఇలాగూ ఆసాపు గారు ఆయన బంధువులు పాడుతుంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఆమెన్ అంటున్నారు. అంటే ఇలా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఇప్పుడు మనకి ఏమేం కనపడుతున్నాయి అన్నప్పుడు, ఆయన తాళములు వాయించేవాడు. రెండవది, ఆయన ఒక సింగర్గా మనకు కనబడుతున్నాడు. పాటలు పాడే ఆయనగా మనకు కనబడుతున్నాడు. ఇక్కడ మరి దావీదు గారిని చూసి మనం నేర్చుకోవలసింది ఏంటి అన్నప్పుడు, బాగా పాడేవారిని పిలిచి వారికి అవకాశం ఇస్తున్నాడు దావీదు గారు. మళ్ళీ చెబుతున్నా, దావీదు గారు బాగా పాడేవారిని పిలిచి వారికి అవకాశం ఇస్తున్నాడు. దావీదు గారు అంటేనే చాలా గొప్పగా పాడతాడండి. దావీదు గారు ఆయనే ఒక రచయిత, ఆయనే ఒక గాయకుడు, ఆయనే వాయిద్యములు వాయించే అన్ని ఆయనే గొప్పగా పాడతాడు. కానీ దావీదు గారు తగ్గి అవకాశము ఇదిగో ఆసాపు గారికి ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, చాలా మంది ఎలా ఉంటారంటేనండి, మందిరంలో ఒక ప్రార్థన రాలేదనుకోండి,
మాకు ప్రార్థనే రావటం లేదనుకుంటారు. ఒక పాట పాడడానికి అవకాశం రాకపోయినా మాకు పాట పాడడానికి అవకాశమే రావటం లేదనుకుంటా ఉంటారు చాలామంది. కానీ ఎప్పుడు మనం ఒకటి గుర్తు చేసుకోవాలి ఏంటంటే, ఒకవేళ మనకు పాడడానికి అవకాశం వచ్చింది అంటే దేవుడు ఈరోజు నన్ను పాడమని నాకు అవకాశం ఇచ్చాడు అనుకోవాలి. ఒకవేళ అవకాశము రాలేదు అంటే దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు అనుకొని ఉండాలే తప్ప నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదని ఎప్పుడు మనం అనుకోవద్దు. కాబట్టి దావీదు మహారాజు ఆయన తగ్గి ఇదిగో ఆసాపు గారికి ఇస్తున్నాడు చూడండి, ఆసాపు గారికి ఇస్తున్నాడు. తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి, ఆయన ఇక్కడ రెండు కనిపించాడు. ఒకటి తాళములు వాయించేవాడు, అలాగే ఆయన పాటలు పాడేవాడిగా కనపడుతున్నాడు. ఆయన ఒక రచయితగా కూడా మనకు కనపడుతున్నాడు. మనం అందరం కూడా చూడగలిగితే దినవృత్తాంతముల రెండవ గ్రంథము 29వ అధ్యాయము దయచేసి 30వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును అంటే ఆ రోజుల్లో ప్రవక్తలను దీర్ఘదర్శి అని పిలిచేవారు. అంటే ఒక ప్రవక్తగా కూడా ఇదిగో ఆసాపు గారు కనపడుతున్నారు. తర్వాత ఆ ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఆసాపు గారు ఒక రచయితగా కనపడుతున్నాడు, ఒక దీర్ఘదర్శిగా కనపడుతున్నాడు. తాళములు వాయించే స్థితి నుండి, పాటలు పాడే స్థితి నుండి ఒక రచయితగా మారి ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా కనపడుతున్నాడు. అప్పటికండి మరి రాజైన హిజ్కియా గారి కాలములో ఆసాపు గారు మరణించి చాలా కాలం అవుతుంది అప్పటికి. ఎందుకంటే సుమారుగా మరి ఆసాపు గారు దావీదు గారి యొక్క సమకాలికుడు. మరి హిజ్కియా గారి కాలంలో ఎందుకుంటాడు ఆయన? అప్పటికి మరణించి చాలా కాలం అవుతున్నా ఆయన కీర్తనలు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి అంటున్నాడు. ఆయన కీర్తనలు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి అని హిజ్కియా గారు అక్కడ ఉన్న అధిపతులకు, లేవీలకు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఎంత గొప్ప కీర్తనలు రాసుంటాడు ఒక ఆసాపు గారు, ఎంత గొప్ప కీర్తనలు రాసుంటాడు. అందుకేనండి ఆసాపు గారు మనం ఆలోచన చేయగలిగితే ఆయన కీర్తనలు ఏమి తెలియజేస్తాయి అన్నప్పుడు, ఆసాపు గారు రచించిన కీర్తనలు ఏమి తెలియజేస్తాయి అన్నప్పుడు అండి, అందులో మొదటిది ఏంటంటే విజ్ఞాపనములు ఉంటాయి. రెండవది స్తుతి ఆరాధనను గురించి తెలియజేస్తుంది ఆసాపు గారి కీర్తనలో. మూడవది హెచ్చరికను తెలియజేస్తుంది. నాలుగవది దేవుని తీర్పు కోసం మాట్లాడతాయి ఆసాపు గారి కీర్తనలు. అలాగే ఇంకా మనం చూడగలిగితేనండి, ఆసాపు గారు తన ఫ్యామిలీనే దేవునిలో నిలబెట్టాడు. దేవునిలో నిలబెట్టినట్లుగా మనం చూడగలము. ఆసాపు గారు కావచ్చు, ఆ తర్వాత ఆయన పిల్లలు కావచ్చు, ఆయన మనవళ్ళు, ఆయన ముని మనవళ్ళు అంతా కూడా సేవలో ఉన్నట్లుగా మనము చూడగలము. ఇది ఎక్కడుందన్నప్పుడు దయచేసి అందరం కూడా నెహెమ్యా గ్రంథము దయచేసి 7వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము, దయచేసి 7వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాము. గాయకులైన ఆసాపు వంశస్థులు 140 యనమండుగురు. గాయకులైన ఆసాపు వంశస్థులు 140 యనమండుగురు. 148 మెంబర్స్ అటండి, 148 మెంబర్స్ అట. గాయకులైన ఆ యొక్క ఆసాపు గారి వంశస్థులు 148 మెంబర్స్ అటండి. మీరు ఆలోచించండి, 148 మంది.
అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో ఆసాపు గారి గురించి మనం చూడగలిగితే, తన కుటుంబ సభ్యులు, తన కుటుంబీకులు అందరూ కూడా ఎంతమంది దేవుని సేవలో ఉన్నారు అన్నప్పుడు 148 మంది. 148 మంది. అంటే ఆసాపు గారు తన తరానికి ఒక బహుమానముగా కనబడుతున్నాడు. ఒక బహుమానముగా కనపడుతున్నాడు. అందుకే ఆసాపు గారిని అంచెలంచెలుగా హెచ్చించింది దేవుడే. ఒక వ్యక్తి 148 మందిని ప్రభావితం చేశాడు. 148 మందిని ప్రభావితం చేశాడంటే మనం ఆలోచించాలి. మనం ఆలోచించాలి. కాబట్టి ఇది ఆసాపు గారి గురించి నా కొంచెం ఇంట్రొడక్షన్ అయితే, ఇక ఆసాపు గారు రాసిన ఈరోజు ఒక కీర్తనను గురించి మనం ఆలోచించుకొని మనమందరం కూడా ముందుకు వెళదాం. దయచేసి అందరం కూడా దయచేసి కీర్తనల గ్రంథము దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 73వ కీర్తన, కీర్తనల గ్రంథము 73వ కీర్తన, అక్కడ పైన స్మాల్ లెటర్స్ తో ఉంటుంది చూడండి. 73వ కీర్తనలో స్మాల్ లెటర్స్ తో ఆసాపు కీర్తన అని ఉంది చూడండి. ఆసాపు కీర్తన అని ఉంది చూడండి. అలాగే 74వ కీర్తన పైన స్మాల్ లెటర్స్ తో ఆసాపు కీర్తన అని ఉంది చూడండి. 75వ కీర్తనలో చిన్నగా ఆసాపు కీర్తన అని ఉంది చూడండి స్మాల్ లెటర్స్ తో. 76వ కీర్తన ఆసాపు కీర్తన, 77వ కీర్తన ఆసాపు కీర్తన అని ఉంది చూడండి. అలాగే 78వ కీర్తన ఆసాపు కీర్తన అని ఉంది చూడండి. అలాగే 79వ కీర్తన ఆసాపు కీర్తన, 80వ కీర్తన ఆసాపు కీర్తన, 81 ఆసాపు కీర్తన అని ఉంది చూడండి. 82 ఆసాపు కీర్తన అని మనకు కనపడుతుంది. 83 ఆసాపు కీర్తన అని మనకు కనపడుతుంది. మొత్తం టోటల్ గా ఇవి 11 అయితే మరొక కీర్తన అందరం కూడా 50వ కీర్తన మీరు చూడగలిగితే, 50వ కీర్తన, ఆ 50వ కీర్తనలో పైన స్మాల్ లెటర్స్ తో ఆసాపు కీర్తన అని మనం చదువుకుంటున్నాము. ఆసాపు కీర్తన అని మనం చదువుకుంటున్నాము. టోటల్ గా ఆసాపు గారు ఎన్ని కీర్తనలు రచించాడు అన్నప్పుడు టోటల్ గా ఆయన 12 కీర్తనలు రచించాడు. ఇప్పుడు మరి ఆ 12 కీర్తనలు అన్నీ కూడా మనం ధ్యానించేంత సమయం మనకు సరిపోదు గనక ఈరోజు ఒక్క కీర్తనను బైబిల్ గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి అందరం కూడా మరి 73వ కీర్తనల గ్రంథము 73వ కీర్తనలోనికి అందరము వద్దాం. 73వ కీర్తనలోనికి అందరము వద్దాం. దయచేసి ఆ మొదటి వచనం నుంచి మనం చదువుకుందాము. ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఒక బలమైన వ్యక్తి ఆసాపు గారు ఎవరు అంటే ఒక బలమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన మరి పాటలు పాడేవాడు, ఒక రచయిత, ఒక దీర్ఘదర్శిగా మనకు కనపడుతున్నాడు. ఒక బలమైన వ్యక్తి యొక్క అడుగులు జారడానికి సిద్ధమయ్యాయి. ఇంతకీ మనం ఆలోచన చేయగలిగితే ఏ విషయములో అడుగులు జారడానికి సిద్ధమయ్యాయి? ఏ విషయంలో మరి ఆసాపు గారి యొక్క అడుగులు జారడానికి సిద్ధమయ్యాయి అని మనం ఆలోచన చేయాలి. ఏ విషయంలో కొంతమందిని మనం చూడగలిగితే ఇక్కడ మనము మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, మరి ఏ విషయంలో ముందుగా చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దయచేసి 3వ వచనాన్ని మనం ఆలోచిద్దాము. ఏ విషయములో ఆసాపు గారి యొక్క అడుగులు జారడానికి సిద్ధమయ్యాయి అని మనం చూడగలిగితేనండి, ఆయన అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని అంటున్నాడు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, మరి కొన్ని విషయాల్లో కొంతమంది అడుగులు జారుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మందిరానికి వస్తూ ఉంటారు, మద్యం అలవాటు మానరు. మందిరానికి వస్తూ ఉంటారు, స్మోకింగ్ అలవాటు మానరు. మందిరానికి వస్తూ ఉంటారు, మోహపు చూపులు మానరు. మందిరానికి వస్తూ ఉంటారు, ఇలా కొన్ని విషయాల్లో పడిపోతూ ఉంటారు. అంటే ఆ విషయంలో వాళ్ళ అడుగులు జారాయి అని దాని అర్థము.
వాళ్ళ అడుగులు జారాయి అని దాని అర్థము. ఇక్కడ మరి ఒక బలమైన వ్యక్తి ఒక ఆసాపు గారి అడుగులు ఎందుకు జారాయి అంటే చెబుతూ జారడానికి సిద్ధముగా ఉన్నాయని ఎందుకు అంటున్నాడు అంటే అంటే ఇక జారలేదండి, జారడానికి సిద్ధముగా ఉన్నాయి అని ఎందుకు ఎందుకు ఏ కారణాన్ని బట్టి అని మనం ఆలోచన చేయగలిగితే, ఏ విషయాన్ని బట్టి అని మనం చూడగలిగితే, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని, గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని అంటున్నాడు. అంతే, అంటే బాధలు లేని స్థితిని చూసి, తర్వాత వారు హుందాగా ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నాను, నేనేంటి ఇలా ఉన్నానని అసూయ పడ్డాడట. దాన్నే అంటున్నాడు మచ్చరము అంటున్నాడు, మచ్చరము అంటున్నాడు. మచ్చరము ఎముకలకు కుళ్ళు అన్నాడు బైబిల్ గ్రంథంలో. మచ్చరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. క్రీస్తు దగ్గరికి వచ్చాక సంతోషముగా ఆనందముగా ఉండాలి అనుకుంటాం, కానీ క్రీస్తుని నమ్మని వారు మాకంటే బాగున్నారు, క్రీస్తును నమ్మిన మేమేమో ఇలా ఉన్నామని చాలామంది బాధపడతా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడి తిని అంటున్నాడు. కాబట్టి మనకు దేవుడు ఏ స్థితినైతే ఇస్తాడో ఆ స్థితిని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. కానీ మచ్చరముతో ఎప్పుడు కూడా రోగాలు మనం తెచ్చుకోకూడదు. కాబట్టి ఆ భక్తిహీనులను చూసినప్పుడు, వారి మంచి జీవితాన్ని చూసినప్పుడు ఆసాపు గారు మచ్చరపడ్డారు. మనం అందరం కూడా ఇక్కడికి వద్దాం మరలా, దయచేసి అందరం కూడా మనం చూడగలిగితేనండి, సామెతల గ్రంథము దయచేసి సామెతల గ్రంథము 31వ వచనాన్ని మనం చదవగలిగితే, బలాత్కారము చేయువానిని చూచి మచ్చరపడకమో, వాడు చేయు క్రియలు ఏమాత్రము చేయగోరవద్దు. అంటే మనం ఆలోచన చేయగలిగితే, భక్తి పరునికి ఏమనిపిస్తుందట అంటే, నేను అలాగూ ఉండాలి అని అనుకుంటారట, నేను కూడా అలా ఉంటే బాగుండు అనుకుంటారట. బలాత్కారులు అంటేనండి అర్థం ఏంటంటే, వాళ్ళు ఏ విషయాన్ని వినరు, వాళ్ళు లొంగరు. ఏదైనా మనం ఆలోచన చేయగలిగితే, ఏదైనా ఇదిగో వారి మాటే నెగ్గాలి అనుకుంటారు. అందుకే బలాత్కారులను చూచి మచ్చరపడవద్దు, ఇదిగో వారి క్రియలు ఏమాత్రము చేయగోరవద్దు. బలాత్కారులు చేసే పని ఇదిగో భక్తులు చెయ్యాలి అనుకుంటారట. అందుకే మరి మనం చూడగలిగితేనండి, మరి సంపాదించుకోవాలనుకుంటారు. మరి వారికి ఉన్న ఆలోచనలు భక్తులుగా మనకు ఉండవద్దు అంటున్నాడు. అలా ఉంటున్నాయి అంటే మన అడుగులు జారడానికి రెడీగా ఉన్నాయి అని అర్థం. మన అడుగులు జారడానికి రెడీ అవుతున్నాయి దాని అర్థము. ఇంకా మనం చూడగలిగితే, అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగలిగితే, దుర్జనులను చూచి మచ్చరపడకమో, వారి సహవాసమును కోరకమో, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గురించి మాటలాడును. అంటే దుర్జనులను చూచి ఇదిగో వీరిలాగే మంచివారు కూడా అనుకుంటారట, మంచివారు కూడా వారిలాగా ఉండాలి అనుకుంటారు. అందుకే అలాంటి వారి సహవాసము కోరకము అంటున్నాడు. కాబట్టి మనం అంటే ఒక భక్తుడు కూడా ఇలాంటి వారి సహవాసము కోరుకుంటాడు గనకనే వద్దు అంటున్నాడు దేవుడు. ఒక క్రైస్తవుని భక్తిని చూసి ఇంకా భక్తి పరులుగా బ్రతకాలనుకోవాలి, కానీ ఒక క్రైస్తవేతరుడు లాగా ఇదిగో ఉండాలని ఎప్పుడు కోరుకోవద్దు. కాబట్టి ఈ భక్తిహీనులేమో క్షేమముగా ఉన్నారు, భక్తిహీనులేమో హాయిగా ఉన్నారు. వారిని చూసి ఆసాపు గారు ఇదిగో ఆయన యొక్క అడుగులు జారడానికి సిద్ధమాయను అని మనం చదువుకుంటున్నాము. మరలా కీర్తన గ్రంథము దయచేసి కీర్తన గ్రంథము మరి 73వ కీర్తన 4-5 వచనాలు దయచేసి మనము చదవగలిగితే,
4 నుంచి మనము కొన్ని వచనాలు మనము 4 నుంచి మనం చదవగలిగితే, దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి 73వ కీర్తన 4 నుంచి మనం చదవగలిగితే, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారి చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె బలత్కారమును ధరించుకొందురు, కొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గురించి వారు మాట్లాడుదురు, ఆకాశము తట్టు వారి ముఖములెత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనులు వారి పక్షమున చేరును, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు, దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదాని వారు అనుకొందురు, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరెల్లప్పుడు నిశ్చంత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇవన్నీ చూసినప్పుడు ఒక భక్తుడి అడుగులే జారడానికి రెడీగా ఉన్నాయి. ఒక భక్తుని అడుగులే జారడానికి రెడీగా ఉన్నాయి. క్రైస్తవేతరులే ఇదిగో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దేవుని నమ్మిన మాకెందుకు ఇన్ని కష్టాలు, దేవుని నమ్మిన మాకెందుకు ఇన్ని కష్టాలు. కాబట్టి క్రైస్తవుడు అంటే అన్ని వదులుకొని, ఇదిగో అన్ని వదులుకొని, కష్టమైన నష్టమైన బాధైన ఏదైనా అన్నిటికీ సిద్ధపడి రెడీగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు. అందుకేనండి క్రైస్తవుణ్ణి ఎవరితో పోల్చాడు అంటే, క్రైస్తవుణ్ణి నీతిమంతుణ్ణి సింహముతో పోల్చాడు. సింహముతో మరి ఒక క్రైస్తవుణ్ణి పోల్చినట్టుగా మనం చూడగలము. ఎందుకంటే ఏమీ ఉన్నా లేకపోయినా ఇదిగో దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు క్రైస్తవుడు. ఒక సోమరిని దేంతో పోల్చాడు అంటే, సోమరిని చీమలతో పోల్చాడు. అవి వేసవి కాలంలో ఆహారము సమకూర్చుకుంటాయి. ఆ చీమలతో సోమరిని పోలిస్తే ఒక క్రైస్తవుణ్ణి, ఒక నీతిమంతుణ్ణి ఇదిగో సింహముతో పోల్చాడు. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో శ్రమలు వస్తాయి, మన జీవితంలో కష్టాలు వస్తాయి. మనకంటేనండి మీరు చూడండి, ఒక దేవుణ్ణి నమ్మని వాడు బిల్డింగుల మీద బిల్డింగులు పోస్తూ ఉంటాడు. ఒక దేవుణ్ణి నమ్మని వాడు కార్ల మీద కార్లు కొంటా ఉంటాడు. ఒక దేవుణ్ణి నమ్మని వాడి జీవితం చూడండి ఎంత బాగుంటుందో. కాబట్టి దేవుణ్ణి నమ్మిన తర్వాత మన జీవితంలో ఖచ్చితముగా ఇదిగో కష్టాలు వస్తాయి. ఒకసారి మనం అందరం కూడా మనం చూడగలిగితే యోబు గ్రంథము, మనం అందరం కూడా మరలెక్కడికి వద్దాం దయచేసి. యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము దయచేసి 6వ వచనము నుండి 9వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదువుకుందాము. నేను దాని మనసునకు తెచ్చుకొనిన ఎడల నాకు ఏమియు తోచుచున్నది, నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది. భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. వారుండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబములు స్థిరపరచబడుచున్నవి. వారి కుటుంబములు భయము లేక ఇదిగో క్షేమముగానున్నవి. దేవుని దండము వారి మీద పడుటలేదు. అప్పటికండి యోబు గారు ఆల్రెడీ ఆయన శ్రమలలో ఉన్నాడు. అప్పటికి ఆల్రెడీ శ్రమలలో ఉన్నాడు. నీతి న్యాయముగా యథార్థముగా ఉన్న ఇదిగో నా మీదికేమో ఆయన దండన పడింది. భక్తిహీనులేమో ఇదిగో చక్కగా ఉన్నారని మాట్లాడుతున్నాడు. భక్తిహీనులేమో చక్కగా ఉన్నారని మాట్లాడుతున్నారు. కాబట్టి శ్రమలు అనగానే దేవుని కొరకు బ్రతికే వారికి ఎదురవుతూనే ఉంటాయి. శ్రమలు అనేటివి దేవుని కొరకు బ్రతికే వారికి ఇదిగో వాళ్ళ పిల్లలు బాగున్నారు, వారు వృద్ధాప్యములో బాగున్నారు. నేనేమో ఇదిగో ఈ యొక్క కురుపులతో నిండిన వాడై నేనేమో గోక్కుంటున్నాను. నా పిల్లలేమో చనిపోయారు, ఇదిగో వాళ్ళేమో బాగున్నారు. యోబు గారి పిల్లలేమో చనిపోయారు అని ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు. యోబు గారికి ఎదురైన ఆ యొక్క శ్రమను గురించి మాట్లాడుతున్నాడు.
కాబట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మనకు శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి, మనకు శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. అందుకే పౌలు గారు కానివ్వండి, తన పత్రికలో కానివ్వండి, ఆయన చెబుతూనే ఉంటాడు, ఇదిగో అనేకమైన మనం శ్రమలు అనుభవించాలి, శ్రమలు వస్తాయి విశ్వాసులారా, శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని పౌలు గారు హెచ్చరిస్తూనే ఉంటాడండి. మరి పత్రికల్లో మనం చూడగలిగితే పౌలు గారు హెచ్చరిస్తూనే ఉంటాడు, పౌలు గారు హెచ్చరిస్తూనే ఉంటాడు. కాబట్టి ఒక క్రైస్తవుడి మనము చూడగలిగితే, ఒక క్రైస్తవుడి అడుగులు ఎప్పుడు కూడా భక్తిహీనులను చూసి మన అడుగులు ఎప్పుడు జారకూడదు, మన అడుగులు ఎప్పుడు జారకూడదు, మన అడుగులు ఎప్పుడు జారకూడదు. ఇంకా మనం త్వరగా దయచేసి 73వ కీర్తన మనం అందరం కూడా 73వ కీర్తన మనం చూడగలిగితేనండి 12వ వచనంలో, ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చంత గలవారై ధనవృద్ధి చేసుకొందురు, ధనవృద్ధి చేసుకొందురు, ధనవృద్ధి చేసుకొందురు. ఇలా అనుకుంటున్నాడు కదండి. ఇదంతా మనము దయచేసి మరి ఈ అన్ని వచనాలు మనము చదవడానికి అంత టైం లేదు కాబట్టి మనం త్వరగా మనం అందరం కూడా దయచేసి 21, 22 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 21, 22 చదువుకుందాం. నా హృదయము మచ్చరపడెనో, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయ్యా, బాధలో నేను అలా మాట్లాడాను, బాధలో నేను అలా మాట్లాడాను. ఎందుకంటేనండి, నీతిమంతునికి అనేకమైన శ్రమలు వస్తాయి, వాటన్నిటి నుంచి దేవుడే విడిపిస్తాను అన్నాడు కీర్తన గ్రంథంలో మనకుంటుంది. అనేకమైన శ్రమలలో నుండి దేవుడే మనల్ని విడిపిస్తాడు, దేవుడే మనల్ని. అయ్యా, నేను బాధతో మాట్లాడాను అని 23వ వచనానికి వచ్చేసరికి, అయినను నేనెల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నీ కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ కుడి చేయి, ఇదిగో నీ కుడి చేయి నీవు నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు అంటున్నా. నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్ళాడో, దేవుని మందిరానికి వెళ్ళి ఆ భక్తిహీనులను గురించి ఆలోచించాడు. ఎప్పుడండి దేవుని మందిరానికి వెళ్ళి ఆ భక్తిహీనులు అసలు వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి అని వాళ్ళ గురించి ఆలోచించి, అయ్యా నేను బాధపడి తొందరలో నేను మాట్లాడాను అని ఆయన బ్రతిమలాడుతున్నాడు. చూడండి, ఇంకా మనం చూడగలిగితే దయచేసి 24, నీ ఆలోచన చేత నన్ను నడిపించుమో, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు, అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడని మనం చూడగలిగితేనండి, ఇదిగో నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనము చూడగలిగితే, ఇదిగో ఇక్కడ ఏమని అంటున్నాడంటే, దేవుడు మన కష్టాల్లో ఖచ్చితముగా ఆయన మన చెయ్యి పట్టుకుంటాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి చాలా మంది ఈ రోజు మనం చూడగలిగితేనండి, కొంతమంది ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, ఇదిగో మాకు చాలా బాధలు ఉన్నాయండి, అందుకే ఎందుకో మందిరానికి రాలేకపోతున్నామండి అని మాట్లాడుతూ ఉంటారు. మాకు బాధలు ఉన్నాయండి, కష్టాలు ఉన్నాయండి, ఇదిగో రాలేకపోతున్నామండి అని మాట్లాడతారు. కానీ ఆ బాధలు కష్టాలు ఉన్నప్పుడే దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం మొరపెట్టినప్పుడు అండి, దేవుడు ఖచ్చితముగా మనల్ని విడిపిస్తాడు. అందుకే అక్కడ అంటున్నాడు, ఇదిగో నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మన శ్రమలలో మనల్ని విడిచిపెట్టడు. ఇక మరి ఎవరి అడుగులు జారవో చివరిగా మనం చూసుకొని ముందుకెళ్దాము. దయచేసి ఎవరి అడుగులు జారవో బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనండి, అదే కీర్తనల గ్రంథము దయచేసి కీర్తనల గ్రంథము 17వ కీర్తన 5వ వచనాన్ని అందరము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 5వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 5వ వచనములో, నీ మార్గముల యందు నా నడకలను ఇదిగో స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు.
అంటే దేవుని మార్గములో ఇదిగో మన కాళ్ళను స్థిరపరచుకుంటే మన అడుగులు జారవు, మన అడుగులు జారవు. ఇదిగో వాక్యము మన హృదయములో ఉంటే మన అడుగులు జారవు, మన అడుగులు జారవు. అక్కడ కూడానండి, అక్కడ ఆసాపు గారి అడుగులు జారలేదు. ఆసాపు గారి అడుగులు జారలేదు, జారడానికి రెడీగా ఉన్నాయి, జారడానికి రెడీగా ఉన్నాయి అన్నాడు. ఎందుకంటేనండి ఆ భక్తిహీనుల యొక్క జీవితాన్ని చూసి, ఆ భక్తిహీనుల యొక్క స్థితిగతులను చూసి ఆసాపు గారి యొక్క అడుగులు జారడానికి రెడీ అయిపోయాయి, జారడానికి రెడీ అయిపోయాయి. కాబట్టి ఈ భక్తిహీనుల క్షేమము మనము చూడగలిగితేనండి, వాళ్ళ క్షేమం ఎంతకాలం ఉంటుందని మనం ఆలోచన చేయగలిగితే అది నిమిషం మాత్రమే ఉండును అన్నాడు. అది నిమిషం మాత్రమే ఉంటుందని మరి బైబిల్ గ్రంథంలో చెప్పాడు. భక్తిహీనుల క్షేమము, భక్తిహీనుల సంతోషము అది క్షణం మాత్రమే ఉంటుంది, అది క్షణం మాత్రమే ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు యథార్థముగా బ్రతుకుతూ దేవుని కొరకు ఇదిగో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఖచ్చితముగా మన జీవితంలో శ్రమలు వస్తాయి, మన జీవితంలో శ్రమలు వస్తాయి. అన్యులు కానివ్వండి, భక్తిహీనులు కానివ్వండి, వాళ్ళ జీవితాలు వాళ్ళ 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 యొక్క స్థితిగతులు వేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, వాళ్ళు పుష్టిగా ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం చదువుకున్నాము. వాళ్ళకు ఇదిగో వాళ్ళ పిల్లలు స్థిరపరచబడతారు, వాళ్ళకి అన్ని జరుగుతాయి. కానీ దేవుడు అంటున్నాడు, భక్తిహీనుల క్షేమం గురించి ఆలోచించినప్పుడు అది క్షణము మాత్రమే ఉండును అంటాడు. యోబు గ్రంథంలో క్షణం మాత్రమే ఉండును అంటాడు. కాబట్టి నీతిగా న్యాయముగా మనం బ్రతికితే మన జీవితంలో శ్రమలు వస్తాయి. మన లైఫ్లో ఇదిగో శ్రమలు వచ్చినప్పుడు మన అడుగులు జారకూడదు, మన భక్తి మారకూడదు. మారుతుంది అంటే మన అడుగులు జారడానికి రెడీ అవుతున్నాయని దాని అర్థము. కాబట్టి ఆసాపు గారి అడుగులు జారడానికి రెడీగా ఉన్నాయి, కానీ అవి జారలేదు. ఇక దేవుని సన్నిధికి వెళ్ళాడు, ఆలోచించాడు, మరలా రికవరీ అయ్యాడు. అందుకే అంటున్నాడు, అయ్యా నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని అని ఆయన మరల ఇదిగో రికవరీ అయ్యి ఆయన ఏం చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూడగలిగితేనండి, చివరిగా అదే కీర్తన గ్రంథం చివరిగా మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 73వ అధ్యాయము చివరిగా 73వ అధ్యాయము 27-28 మనం చూడగలిగితే, నిన్ను విసర్జించిన వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించిన వారందరిని నీవు సంహరించెదవు. నేనైతే దేవుని పొందు ఇదిగో ధన్యకరము, నీ సర్వకార్యములు నేను తెలియజేయునట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. అంటే నిన్ను విసర్జించిన వారు నశించెదరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక ఆసాపు గారి గురించి మనము నేర్చుకుంటున్నాము. దేవుని పట్ల ఆయన నమ్మకముగా బ్రతికాడు. అంచెలంచెలుగా ఒక ప్రవక్తగా ఎదిగిపోయాడు, ఒక దీర్ఘదర్శిగా మారాడు. తాళాలు వాయించేవాడిగా ఉండి, ఆయన పాటలు పాడేవాడిగా ఉండి, ఒక రచయితగా మారి ఒక దీర్ఘదర్శిగా కనపడుతున్నాడు. 148 మందిని ఆయన ప్రభావితము చేసిన వ్యక్తిగా ఒక ఆసాపు గారు కనపడుతున్నారు. కాబట్టి మనం చూడగలిగితే తన తరములో ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకముగా ఆసాపు గారు కనపడుతున్నారు. ఈరోజు మన తరంలో మనం ఆలోచన చేయగలిగితే ఎంతమందికి మనము ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నామో, ఎంతమందికి మనము ఒక ఇన్స్పిరేషన్గా మనం కనపడుతున్నామో. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఒక కీర్తనలోనే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా 11 కీర్తనలో ఇంకా ఎంత ఇన్ఫర్మేషన్ ఉండేది మీరు ఆలోచించండి. అందుకేనండి హిజ్కియా గారి కాలములో లేవీలకు అధిపతులకు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఆసాపు గారి కీర్తనలు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి. కాబట్టి ఇదిగో ఈ తరములో మనల్ని చూసి కొంతమందైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఒక ఆసాపు గారిని తీసుకొని 148 మంది ఇదిగో
ఇదిగో దేవుని సేవలో ఉన్నారు, దేవుని సేవలో ఉన్నారు. ఈరోజు మనము ఈ తరములో అనేకులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, అనేకులకు ఒక మాదిరికరముగా మనం ఉండాలి. కాబట్టి ఆసాపు గారు మనకు నేర్పిస్తున్నారు, ఇదిగో భక్తిహీనులు క్షేమముగా ఉన్నప్పుడు మనం బాధపడకూడదు. ఎందుకంటే భక్తిహీనుల ఆ క్షేమం అనేది అది క్షణము మాత్రమే ఉండును అన్నాడు, క్షణం మాత్రమే ఉండును అన్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం నిలబడదాం. దేవుడు మనల్ని సింహాలతో పోల్చాడు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిలోనైనా దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడు క్రైస్తవుడు. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.